ఈ సాయంత్రం టీవీకి స్వాగతం. బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ఎంపీగా గెలవగానే కేంద్రం నిధులతో అమలు చేస్తున్న ప్రాజెక్టులపై దృష్టి సారించారు. గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు పట్టించుకున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించడానికి కేంద్ర మంత్రితో చర్చించి నిధులు మంజూరు చేయించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద గంటలు తరబడి ప్రజలు వేసి ఉండాలి వస్తుంది. ఇది గమనించిన ఎంపీ చుండూరు, ఆలపాడు, మోత్కూరు, మోపర్రు, వలివేరు, చినగాదలెవరు, ఆరెమండ్ల, బోడపాడు, గాయంవారిపాలెం, ప్యాపర్రుల మధ్య రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించడానికి 317 కోట్ల రూపాయలను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంజూరు చేయించారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, R&B అధికారులు ఆయా ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రదేశాలను శనివారం పరిశీలించి ఫిజిబిలిటీ రిపోర్టును తయారు చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.